హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీ టిప్స్తో కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పైన క్రంచీగా లోపల జ్యూసీగా కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఒక బౌల్తో మెజర్ తీసుకోవాలండి. ఇంకా ఈ బౌల్తోనే మొత్తం కొలతలతో తీసుకోవాలి. నేనైతే 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులు మైదా పిండికి 2 కప్పులు షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలపాలి బాగా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి పిండి మొత్తం బాగా కలుపుకునేలా కలపాలి. బాగా నెయ్యి పిండి బాగా కలిసేలా కలపాలండి. ఇలా పిండిని గట్టిగా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలండి. అలా అయితే కలిసినట్టు. లేకపోతే మీరు ముద్ద అవ్వకపోయినట్టయితే మీరు ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు నాకు ముద్ద అయింది కదా, నేను ఇంకా వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. సేమ్ ఇది మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో సేమ్ అలా కలిపేసుకోవాలండి. మనకి వాటర్ చూసుకుని కొంచెం పోసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువైతే స్టిక్గా అయిపోతుందండి. చూసుకుని వాటర్ ఎంత కావాలో అంతవరకు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసాం కదా, చపాతీ పిండిలాగా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం సేపు పక్కన పెట్టుకొని, ఇందాక చెప్పాను కదా 2 కప్పులు మైదా పిండికి 2 కప్పులు పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి పాకం పట్టుకోవాలండి. మనకి పాకం అనేది కొంచెం గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవాలండి. పిండి జల్లుకుంటూ చపాతీ పల్చగా పెద్దగా చేసుకోవాలి. మనకు కాజాలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా. చపాతీ సైజు అనేది పల్చగా కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు దాని మీద లైట్గా కొంచెం నెయ్యి వేసుకుని బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మైదా పిండి కొంచెం తీసుకుని దాని మీద చల్లండి. అలా చల్లటం వల్ల మనకి కాజా అనేది లేయర్స్ కింద వస్తుంది. మీరు కనుక పిండి చల్లడం స్కిప్ చేసినట్టయితే కాజా అనేది ముద్దలుగా వచ్చేస్తుంది. లేయర్స్ అస్సలు రాదు. ఈ స్టెప్ మాత్రం అసలు మర్చిపోవద్దు. పిండిలో చల్లడం వల్లే మనకి కాజా అనేది లేయర్స్ కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలండి. నేనైతే చిట్టి కాజాలు చేస్తున్నాను, పెద్దగా చేయట్లేదు. ఒక పెద్ద చపాతీ చేసేసి దాన్ని రోల్ చేసుకొని చివర లైట్గా వాటర్ తడపండి. ఎందుకంటే విడిపోకుండా అతుక్కొని ఉండడానికని కొంచెం నీళ్ళు కలిపాను నేనైతే. ఇప్పుడు కాజాలను కట్ చేసుకోండి. చివరి పీస్ తీసేసి మిగిలినవి చిన్న కాజాల్లాగా కట్ చేసుకోండి మొత్తం చివరి వరకు. అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ కాజా అనేది లేయర్స్లా వచ్చింది. దాన్ని సైడ్కి తిప్పి ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. కాజాలన్నీ ఇట్లాగే ప్రెస్ చేయాలి. ఒక్కొక్క కాజాని మొత్తం అట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి, నూనె కొంచెం గోరువెచ్చగా అవ్వగానే కాజాలు అనేది వేసేయండి. నూనె బాగా వేడెక్కినట్లయితే కాజాలు అనేవి బయట వేగిపోయి లోపల ఉడకకుండా మెత్తగా ఉండిపోతాయండి. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే లోపల బయట మొత్తం క్రంచీగా వేగుతాయి. లోపల కూడా బాగా వేగుతాయి, బయట కూడా మంచి కలర్ వస్తుందండి. లేకపోతే బయట మాడిపోయి లోపల వేగకుండా అలా ఉండిపోతుంది. పాకం చూసారా, పాకం కొంచెం కాజాలు వేసే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నట్లయితేనే కాజాలు అనేది పాకాన్ని పీల్చుకుంటాయి, లేకపోతే పీల్చుకోవు. ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ వేసుకొని వేయించి కొంచెం పాకంలో వేసేసి ఒక 5 మినిట్స్ డిప్ చేసి తీసేయడమేనండి. అంతే, కాజాలు రెడీ అయిపోయాయి. చాలా స్వీట్గా జ్యూసీగా ఉండే కాజాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.